ఫ్రెండ్స్, యాంగర్ అంటే కోపము. మనకు తెలియదు కానీ మనకున్న శత్రువులలో మరి యొక్క అతిపెద్ద శత్రువు ఏదైనా ఉంది అంటే అది కోపమే. ఎందుకంటే కోపం తర్వాత జరిగే పరిణామాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి. అందుకనే మన పెద్దలు కూడా తన కోపమే తన శత్రువు అనే ఒక సామెత చెప్పేవాళ్ళు. దేవుడు కూడా తన బిడ్డలమైన మనకు ఎట్టి పరిస్థితుల్లో కోపం ఉండకూడదు అని దేవుడు తన గ్రంథాల్లో రాయించారు. అంతేకాదు ప్రతిదానికి కోప్పడేవారిని, మాటిమాటికి కయ్యానికి కాళ్ళు దువ్వేవారిని కూడా బైబిల్ గ్రంథం మూర్ఖుడు అని సంబోధిస్తుంది. ఒక్కసారి ఈ లేఖనాన్ని చదివి పరిశీలించండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. ఎఫీసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం, కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆమేన్.